పేచి పెట్టడం, మొండితనం చేయటం పిల్లల హక్కు. అంతేకాదు ఏడవడం కూడా. 10 నెలల బేబీస్ లో ఈ మార్పుని స్పష్టంగా చూడొచ్చు. గుక్క పట్టడం అంటే ఊపిరి ఆపివేసేలా ఏడవటం ఈ నెల పిల్లల్లో చూడొచ్చు. సహజంగానే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండే పేరెంట్స్ టెన్షన్ పడక మానరు. ఇది ఎంతవరకు ఆందోళన చెందాల్సిన విషయం మీరే చూడండి. బేబీస్ పెరుగుతున్న కొద్దీ పేరెంట్స్ ఒకటి కాదు పలు ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నిద్ర లేచింది మొదలు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉన్నా కూడా ఎప్పుడు ఎలాంటి టఫ్ సిట్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి నెలల పిల్లలు ఉన్న పేరెంట్స్ ది. అలాంటిదే ఒకటి పిల్లలు గుక్క పట్టి ఏడవడం, ఆ తర్వాత ఊపిరి ఆపివేయడం. దీనినే బ్రెత్ హోల్డింగ్ అంటారు. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి జనరల్ గా మీరు చూస్తే 6 months నుండి 5 years ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాం. సో బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేది స్టార్ట్ అవ్వడం ఏదైనా పిల్లల్ని సడన్గా తిట్టడం కానీ, సో ఇఫ్ దే సడన్లీ స్టార్ట్ క్రయింగ్, సో ఆ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుంది. సో ఏడుస్తూ సడన్గా పిల్లలు వాళ్ళ బ్రీదింగ్, వాళ్ళ శ్వాస ఆపేయడం, తద్వారా వాళ్ళు కొంచెం ముఖంలో బ్లూయిష్నెస్, సైనోసిస్ అంటాం మెడికల్ టర్మినాలజీలో, బ్లూయిష్నెస్ అపియర్ అవ్వడం, పర్టికులర్లీ అరౌండ్ ద లిప్స్, లేదా సమ్టైమ్స్ కంప్లీట్ ఫేస్ కూడా బ్లూయిష్గా మారే సిట్యుయేషన్స్ కూడా గమనిస్తూ ఉంటాం. బ్రెత్ హోల్డింగ్ సాధారణంగా బాగా మొండి పట్టి ఏడ్చే బేబీస్ లో చూడొచ్చు. ఇది చేసే బేబీ కంటే కూడా అది చూసే పేరెంట్స్ కే ఎక్కువ టెన్షన్ గా ఉంటుంది. ఒకసారి ఇలా జరిగిన తర్వాత అది పీడకలలా ఎన్నో రోజులు, ఏళ్ల వరకు పేరెంట్స్ కి గుర్తుండిపోయే తరహా ఎక్స్పీరియన్స్ ఇది. ఎందుకంటే గుక్కపట్టి ఏడ్చిన ప్రతిసారి కొద్ది క్షణాల పాటు ఊపిరి ఆపివేయడం, తర్వాత మళ్లీ నార్మల్ కి రావడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ కొందరు బేబీస్ లో పరిస్థితి మరింత ఆందోళన కలిగించే విధంగా ఉండొచ్చు. ఇలాంటి పిల్లలు శ్వాస అందక నీలంగా మారిపోవడం చూస్తే ఎలాంటి వారైనా కంగారు పడ్డం సహజమే కదా. ఊపిరి ఆపివేసేలా ఏడవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయని మీరు అడగొచ్చు. కోపం, ఏదైనా నొప్పి, ఇక తన మాట వినడం లేదనే మొండితనంతో ఏడుపు మొదలై తారాస్థాయికి వెళ్లడం, ఆ తర్వాత ఊపిరి అందక ఇబ్బంది పడడం. కొంతమంది పిల్లలు 6 months to 2 years మధ్యలో సడన్గా అబ్నార్మల్గా ఎక్కువ ఏడ్చేసి శ్వాస ఆపేసి బ్లూ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఎలా అరికట్టాలి, ఏం చేయాలి, ఇది నార్మలా అబ్నార్మలా అనేది చాలామంది పేరెంట్స్కి యాంగ్జైటీగా ఉంటుంది. సో నార్మల్గా 6 months to 2 yearsలో బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం వీటిని. బేబీ ఎక్కువ ఏడ్చినప్పుడు, సో నార్మల్గా ఏదైనా రియాక్షన్ అయినప్పుడు, ఆర్ మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఇవ్వలేనప్పుడు బొమ్మలు కానీ వాళ్ళ చేతిలోనే తీసుకొని వాళ్ళకి కోపం వచ్చి ఆర్ వాళ్ళని కొట్టినా కానీ, వాళ్ళని అబ్నార్మల్గా బిహేవియర్ వాళ్ళతో చేసినా కానీ అప్పుడు ఎక్కువ ఏడ్ చేసి శ్వాస ఆపేసి బ్లూ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం. ఇవి నార్మల్గా పిల్లలు నార్మల్గా ఉన్నప్పుడు అలా రాదు. సో అది ఏడ్చినాక వచ్చేదాన్ని బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటాం. ప్రతి 5 బేబీస్ లో ఒకరు బ్రెత్ హోల్డింగ్ సమస్య ఫేస్ చేస్తూ ఉంటారని అంచనా. సాధారణంగా గుక్కపట్టి ఏడ్చిన ప్రతిసారి శ్వాస ఆపివేయాలని ఏం లేదు, కానీ దగ్గర 1 నిమిషం పాటు కొనసాగే ఈ క్రయింగ్ స్పెల్స్ వల్ల ఒక్కోసారి కాన్షియస్నెస్ కోల్పోవడం కూడా జరగొచ్చు. ఇలాంటప్పుడు వారి శరీరం అచేతనంగా ఉంటూ కొద్ది జర్క్ మూమెంట్స్ చేయొచ్చు. దాదాపుగా ఫిట్స్ ఉన్న వారిలో లాగా అన్నమాట. కానీ ఫిట్స్ కి, అలాగే బేబీస్ గుక్కపట్టి ఏడవడం, శ్వాస ఆపివేస్తుండడానికి చాలా తేడా ఉంటుంది. సమ్టైమ్స్ ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి దే కమ్ వెరీ క్లోజ్ టు మిమికింగ్ ఫిట్స్. పిల్లల్లో ఫిట్స్ కూడా చూస్తూ ఉంటాం. అండ్ ఇంకో కామన్ ఫీచర్ ఏంటంటే బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అండ్ ఫెబ్రైల్ సీజర్స్ అంటాం. అంటే జ్వరంతో వచ్చే ఫిట్స్. రెండు కూడా మీరు ఏజ్ గ్రూప్ చూస్తే ఇట్ ఈస్ వెరీ కామన్. 6 months నుండి 5 years లోపే ఈ 2 పర్టికులర్ ప్రాబ్లమ్స్ మనం గమనిస్తూ ఉంటాం. బట్ ఫీవర్ హిస్టరీ లేకుండా ఇటువంటి ఎపిసోడ్స్ మరీ తరచుగా ప్రతిసారి బేబీ ఏడ్చినప్పుడు ఇటువంటి ఎపిసోడ్స్ జరిగాయంటే వీ షుడ్ థింక్ ఆర్ వీ కన్ఫర్మ్ ఇట్ మోర్ టువర్డ్స్ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్. ఇందులో మెయిన్గా మీరు అబ్జర్వ్ చేస్తే హీమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటే, ఆర్ పర్టికులర్లీ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఈ పిల్లల్లో ఎక్కువ మోతాదులో ఉంటే, అటువంటి పిల్లల్లో ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి ఎక్కువ ఫ్రీక్వెన్సీలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మా 10 నెలల బాబు ఇప్పటికే 2-3 సార్లు ఇలా గుక్కపట్టి ఏడ్చి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టాడు. బ్రెత్ హోల్డింగ్ గా పిలువబడే ఈ కండిషన్ ని ఎలా అధిగమించాలి, ఇందుకు ఏమైనా చికిత్స ఉంటుందా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు కొందరు పేరెంట్స్. ఇందుకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
గుక్కపట్టి ఏడవడం అలాగే ఊపిరి ఆపేసే కండిషన్ ఉన్న బేబీస్ కంటూ ఏవైనా ట్రీట్మెంట్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఇది బేబీస్ ఎదుగుదలలో పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఈ తరహా ప్రాబ్లం నెమ్మదిగా బేబీ పెరిగే కొద్దీ దానంతటా అదే సర్దుకుంటుంది కూడా. ఐరన్ డెఫిషియన్సీ కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన టెస్ట్ చేయించడం, సింపుల్ టెస్ట్ సిబిపి చేయిస్తే అందులో హిమోగ్లోబిన్, పెరిఫరల్ స్మియర్లో మనకి ఐరన్ డెఫిషియన్సీ పిక్చర్ కనిపిస్తుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ మనము మెడిసిన్స్ ద్వారా కానివ్వండి లేదా డయట్ ద్వారా, ఈ రెండింటి ద్వారా మనం కరెక్ట్ చేస్తే ఈ ఎపిసోడ్స్ మనకి ఫ్యూచర్లో జరగకుండా కాపాడుకునే ఒక సిచ్యువేషన్ కలుగుతుంది. డయట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు కరెక్షన్ ఆఫ్ అనీమియా. సో డయట్లో ఆల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవ్వడము, లేదా షుగర్ షుడ్ బి రీప్లేస్ విత్ జాగరీ, అంటే బెల్లం ఎక్కువ మోతాదులో ఇస్తే అందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ మెలన్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ డయట్ ఫామ్లో మనం ఐరన్ సబ్స్టిట్యూట్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఓరల్ ఫార్ములేషన్స్ ఏదైతే ఉంటాయో, సిరప్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఎక్కువ మోతాదులో చూస్తూ ఉంటాం. పర్టికులర్లీ ఓరల్ స్టెయినింగ్ అవుతుంది. సో టీత్ అనేది బ్రౌనిష్గా మారడం లేదా బ్లాకిష్గా మారడం, లేదా సమ్ టైమ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవ్వడం, అంటే మోషన్స్ ఫ్రీక్వెంట్గా డైలీ ఫ్రీక్వెన్సీలో రాకపోవడం కానివ్వండి, లేదా స్టమక్ పెయిన్, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ గుడ్ డయట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ఐరన్. కాకపోతే సమస్య మరింత తరచుగా వస్తుందంటే దానిని ఆపేందుకు పేరెంట్స్ అలాగే ఇతర కుటుంబ సభ్యులు తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. బేబీకి కావలసిన మోతాదులో రెస్ట్ ఉండాలి. సాధారణంగా 9 నెలలు ఆపై పిల్లలు ఆటల్లో ఎక్కువ సమయం గడుపుతూ నిద్ర తగ్గిపోతుంది. రెస్ట్లెస్ గా ఉండడం గుక్కపట్టి ఏడవడానికి దారితీయొచ్చు. 8 నెలల బేబీస్ ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో పేరెంట్స్ వారిని ఎక్కువగా కట్టడి చేయడం వల్ల కూడా ఇలాంటి ఏడుపులకి దారితీయొచ్చు. అలాగని వారు చేసిన ప్రతి పనిని ఎంకరేజ్ చేయమని కాదు, కానీ మరీ కట్టడి చేయకూడదంతే. మనం కొన్నిసార్లు బేబీకి అన్నీ ఇవ్వకుండా వాళ్ళకి నో అనే పదార్థం కొన్నిసార్లు నేర్పించడం మంచిదే. సో ప్రతిదీ మనము వాళ్ళకి ఇచ్చేసరికి కొన్నిసార్లు నో అనేసరికి ఎక్కువ వేయడం స్టార్ట్ అవుతుంది. సో మనం మొదటి నుంచే ఆ హ్యాబిట్ తయారు చేయాలి. అన్నీ ఇవ్వడం కాకుండా కొన్నిసార్లు కొన్ని నో అంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ అయ్యేటట్టు మనం తయారు చేయాలి. సో అది మనం రాకముందు చేయాల్సింది. ఒకసారి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ వస్తే ఎలా, సో బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళని మనం భయపడినట్టు చేస్తే ఇంకా ఎక్కువ చేసే ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనం అటెన్షన్ డైవర్ట్, అంటే వాళ్ళు బ్రెత్ హోల్డింగ్ శ్వాస ఎక్కువ తీసుకొని శ్వాస ఆపుతున్నారన్న టైంలో మనం దాన్ని నెగ్లెక్ట్ లాగా చేసేసి పక్కనే ఉండి బట్ మనం వాళ్ళని చూడనట్టు చూస్తూ అలా చేస్తే అది వాళ్ళు ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది.